ఒకప్పుడు కుందూరు అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం వెనక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిని గ్రామంలో ఉన్నవాళ్లు పిశాచాల అడవి అని పిలిచేవాళ్లు. ఎందుకంటే అక్కడ రాత్రిళ్ళు వింత శబ్దాలు, అరుపులు వినిపించేవి. గ్రామంలో ఉన్న చిన్న పిల్లలు కూడా ఆ అడవికి దగ్గరికి వెళ్లకుండా భయపడేవారు. ఆ గ్రామంలో రాము అనే 17 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. ధైర్యం చాలా. కాని మాట వినడు. ఒకరోజు అతడి స్నేహితులు ఇలా అన్నారుః, రారా, ఈ రాత్రి అడవికి వెళ్ళి నిజంగా పిశాచాలు ఉన్నాయా చూడుదాం. రాము నవ్వుతూ అన్నాడు, అక్కడ ఏముంటుంది? పిశాచాలు లాంటివి లేవు. రాత్రి 10 గంటలకు అడవిలోకి వెళ్దాం. అందరూ మొదట భయపడ్డారు. కాని రాము ధైర్యం చూసి ముగ్గురు ఫ్రెండ్స్ కూడా రెడీ అయ్యారు. రాత్రి అయ్యింది. 6 గంటల తర్వాత గ్రామం నిద్రపోయింది. రాము టీం నలుగురు టార్చ్ పట్టుకుని అడవిలోకి నడిచారు. మొదట్లో ఏమీ కనిపించలేదు. కాస్త లోపలికి వెళ్లిన తర్వాత ఒక వింత విషయం జరిగింది. టార్చ్ లైట్స్ ఒక్కసారిగా ఆపేశాయి. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. వారి వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వచ్చింది. అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. రాము గుండె వేగంగా కొట్టుకుంది. ఆ శబ్దం దగ్గరికి, ఇంకా దగ్గరికి వచ్చేసింది. చీకటిలో ఒక తెల్లగా కనిపిస్తున్న నీడ నెమ్మదిగా వాళ్ల వైపు వస్తోంది. అక్కడ ఎవరు? పిశాచమా? మనిషా? లేక ఇంకేదైనా? చీకటిలో కనిపించిన ఆ తెల్లని నీడ వాళ్ల వైపు నెమ్మదిగా వస్తోంది. రాము ఫ్రెండ్స్ ముగ్గురు భయంతో రాముకి దగ్గరగా చేరిపోయారు. రారా, వెనక్కి తిరగొద్దు, ముందే చూద్దాం అని రాము నెమ్మదిగా చెప్పాడు. కాని అతని గొంతులో కూడా భయం స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో ఆ నీడ ఒక్కసారిగా ఆగింది. అక్కడే నిలబడి వాళ్లను చూస్తున్నట్టుగా అనిపించింది. కొంచెం వెలుతురు వచ్చినప్పుడు వాళ్లు స్పష్టంగా చూశారు. ఒక తెల్లని చీర వేసుకున్న అమ్మాయి. కాని ముఖం మాత్రం కనిపించలేదు. రాము చిన్నగా అడిగాడు, ఎవరు మీరు? ఆ అమ్మాయి ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆమె చేతిలో పాత చీలిన బొమ్మ డాల్ ఉంది. గాలి వీచినప్పుడల్లా ఆ బొమ్మ టిక్ అంటూ కదులుతోంది. వాళ్లు చూస్తుంటే ఆ అమ్మాయి చేసే పనులు ఇంకా వింతగా అనిపించాయి. ఆమె నెమ్మదిగా తల తిప్పింది. ఇంకా తిప్పింది. 180 డిగ్రీలకి తిప్పేసింది. మనుషులకు అసాధ్యమైన విధంగా. రాము ఫ్రెండ్స్ వెంటనే కేకలు వేసి వెనక్కి పరిగెత్తారు. కాని రాము మాత్రం అక్కడే నిలిచిపోయాడు. ఎందుకో అతని కాళ్లు కదల్లేదు. ఆ అమ్మాయి నెమ్మదిగా రామువైపు నడవడం ప్రారంభించింది. కొంచెం దగ్గరకు రాగానే అతని చెవిలో ఒక చల్లని శబ్దం వినిపించింది. ఎందుకు వచ్చా? మా అడవికి. రాముకు గుండె ఆగిపోతుందేమో అనిపించింది. అతను గొంతు వెంపర్లాడుతూ అన్నాడు, నేనేం చేయలేదు. కేవలం చూడటానికే. ఆ అమ్మాయి పాదాలు నేలను తాకకుండా తేలుతూ ముందుకు వచ్చేసింది. ఆమె ముఖం కనిపించబోతున్న సమయానికే ఒక గట్టిగా అరుపు అడవిలో మార్మోగింది. అక్కడి నుంచి వెళ్ళిపో అని వచ్చిన ఆ గట్టిగా, భయంకరంగా వినిపించిన అరుపు అడవంతా ప్రతిధ్వనించింది. ఆ తెల్లని చీర వేసుకున్న అమ్మాయి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె కళ్లంతా నల్లగా మారాయి. ముఖం కోపంతో వంకరగా తిరిగింది. రాము మాత్రం ఇంకా కదల్లేక నిలిచిపోయాడు. కాళ్లు కట్టేసినట్టుగా అనిపించింది. శబ్దం వచ్చిన దిశలో ఒక్కసారిగా ఒక కొవ్వొత్తి వెలుగులా చిన్న చీకటి నీడ కనిపించింది. అది నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. కొంత వెలుతురు పడ్డప్పుడు రాము స్పష్టంగా చూశాడు, ఒక పెద్ద వయసున్న తాతయ్య. అతని చేతిలో పాత దీపం ఉంది. ముఖం చాలా కఠినంగా ఉంది. తాతయ్య వెంటనే రామును పట్టుకుని అతని వెనకికి తోశాడు. మరియు ఆ భూతమ్మాయి వైపు చెప్పాడు, ఇవాళ కాదు. వెళ్ళు. నీ సమయం ఇంకా రాలేదు. ఆ తెల్లని అమ్మాయి ఒక్కసారిగా భయంతో 2 అడుగులు వెనక్కి తీసుకుంది.
ఆమె చేతిలో ఉన్న బొమ్మ నేలమీద పడిపోయింది. అమ్మాయి లేకుండా ఆ బొమ్మ తానే కదులుతుంది. పళ్ళెం ఇళ్ళేలా కొట్టుకుంటుంది. రాము ఫ్రెండ్స్ దూరం నుంచి రోమాలు నిక్కబొడుచుకుని చూస్తున్నారు. తాతయ్య గట్టిగా మంత్రంలా ఏదో చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి నెమ్మదిగా పొగలా కరిగిపోయింది. చీకటి అడవిలో కలిసిపోయింది. రాము చివరకు ఊపిరి పీల్చుకున్నాడు. అతను అడిగాడు, తాతయ్య, ఆ అమ్మాయి ఎవరు? భూతమా? తాతయ్య నెమ్మదిగా అన్నాడు, అది సాధారణ పిశాచం కాదు బిడ్డా. ఈ అడవిలో చనిపోయిన వినీల అనే చిన్నారి ఆత్మ. ఎవరు ఆమె అడవిలోకి అడుగుపెడితే ఆమె బొమ్మ వాళ్లని వెంటాడుతుంది. రాము షాక్ అయ్యాడు. అయితే మమ్మల్ని ఎందుకు వదిలేసింది? తాతయ్య రామువైపు చూస్తూ అన్నాడు, ఇంకా ఆమెకి నీ మీద పని ఉంది. నీ జీవితంలో ఒక రాత్రి ఆమె తప్పకుండా తిరిగి వస్తుంది. రాము గుండెల్లో చలి పరిగెత్తింది. ఎందుకు? ఏమైంది? అని అడిగాడు. తాతయ్య నెమ్మదిగా దీపాన్ని ఎత్తి రామువైపు చూపించాడు. రాముని ఛాతిపై చిన్నగా ఎర్ర రంగులో ఒక చేతి ముద్ర ఉంది. అది ఎవరో చిన్న పిల్ల చేతివేళ్ల ముద్రలాగే ఉంది. ఈ గుర్తుపెట్టిన వాళ్లను వినీల ఎన్నడూ మరిచిపోదు అని తాతయ్య అన్నాడు. ఆమె మళ్లీ వస్తుంది. ఎప్పుడు అంటే పౌర్ణమి రాత్రి. రాము ఛాతిపై ఉన్న ఎర్రటి పిల్ల చేతి ముద్ర చూసి భయంతో వణికిపోయాడు. అతని ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి, రా, ఇంటికి వెళ్ళిపోదాం. ఇది చాలా ప్రమాదం అని అతన్ని లాగారు. తాతయ్య వాళ్లను ఆపలేదు. కాని రాముతో మాత్రం నెమ్మదిగా అన్నాడు, బిడ్డా, ఈ రాత్రి ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో. నీపై దృష్టి పెట్టింది చిన్నారి పిశాచమే అయినా ఆమె కోపం చాలా ఘోరం. అంతే చెప్పి తాతయ్య చీకటిలో కనుమరుగయ్యాడు. ఎలా వచ్చాడో అలాగే కనిపించకపోయాడు. 4 స్నేహితులు గుండె దడతో తిరిగి గ్రామానికి వచ్చారు. రాముని అమ్మ తలుపు దగ్గరే ఎదురు చూస్తోంది. రా నాయనా, ఎక్కడికి వెళ్ళావు రాత్రికి? అని కోపంగా అడిగింది. రాము ఏమీ చెప్పలేక నిద్రపోయినట్టు నటించాడు. కాని అతని మనసులో మాత్రం ఒకే ఒక ప్రశ్న తిరుగుతోంది. ఆ చిన్నారి ఆత్మ నన్నే ఎందుకు గుర్తుపెట్టుకుంది? రాము మళ్లీ తన ఛాతిని చూశాడు. ఆ చేతి ముద్ర ఇంకా ఉంది. ఎర్రగా, కొంచెం కాలినట్టుగా. అతను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాకేమో ఏదో జరుగుతోంది. ఆ చేతి ముద్ర పోవట్లేదు. ఫ్రెండ్స్ భయంతో, తాతయ్య ఎక్కడుంటాడు? ఆయనని వెతకాలిరా అన్నారు. అందరూ కలిసి అడవికి వెలుపల ఉన్న పాత వృక్షం దగ్గరికి వెళ్లారు. అక్కడ గ్రామ పెద్దల నుండి తెలిసింది. ఆ తాతయ్య? ఆయన ఇక్కడ ఉండరు రా బాబూ. 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే నిన్న రాత్రి మనల్ని కాపాడింది ఎవరు? గ్రామ పెద్ద నెమ్మదిగా అన్నాడు. ఆ తాతయ్య వినీల చిన్నారి చనిపోయినప్పుడు కూడా దగ్గరే ఉన్నాడు. ఆమె ఆత్మ చెడ్డదయ్యాక కూడా అతని ఆత్మ మాత్రమే ఆమెను కంట్రోల్ చేస్తోంది. రాముని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. అంటే నన్ను రక్షించినది, నన్ను హెచ్చరించినది ఒక ఆత్మేనా? రాము ఒంటరిగా ఇంటి బయట కూర్చున్నాడు. గాలి నెమ్మదిగా వీచుతోంది. అప్పుడే ఒక చిన్నారి నవ్వులా వినిపించింది. హిహిహి. రాము ఒక్కసారిగా లేచాడు. చుట్టూ ఎవరూ లేరు. కాని నేల మీద చూస్తే ఒక చిన్న బొమ్మ, డాల్, అతని పాదాల దగ్గర పడింది. ఆ బొమ్మ అదే అడవిలో వినీల చేతిలో ఉన్న బొమ్మే. రాము పక్కింటి వాళ్లను పిలవబోతున్న సమయానికి ఆ బొమ్మ తల తానే తిప్పుకుంది. నెమ్మదిగా రామువైపు. ఆ బొమ్మ కళ్ళు ఎరుపెక్కి వెలిగాయి. అది చిన్నగా మాట్లాడింది. పౌర్ణమి దగ్గర పడుతోంది. నేను వస్తున్నా రాము. రాము భయంతో వెనక్కి తొంగి పడిపోయాడు. వినీల మళ్లీ రావడానికి ఇంకో 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
రాము ముందు పడిన ఆ బొమ్మ తానే కదలడం రాము ఊపిరి ఆడనివ్వలేదు. ఆ బొమ్మ ఎర్రకళ్లతో రాముని చూస్తూనే ఉంది. రాము భయంతో ఇంట్లోకి పరిగెత్తి తలుపు బిగించుకున్నాడు. అమ్మ ఆశ్చర్యంగా అడిగింది. ఏమైందిరా? నువ్వెందుకు వణుకుతున్నావ్? రాము ఏమీ చెప్పలేదు. కాని రాత్రంతా నిద్రపట్టలేదు. బయటనుంచి చిన్న పిల్ల నవ్వుల శబ్దం. తలుపు మీద చిన్న చేతులతో టక్ టక్ అన్నట్లు కొట్టటం. అన్ని రాముకే వినిపించాయి. రాము తన ఫ్రెండ్స్ను పిలిచి అన్నాడు, ఇలాగే వదిలేస్తే వినీల తప్పకుండా వస్తుంది. ఆ తాతయ్య ఆత్మను మళ్లీ కనుక్కుందాం. నలుగురు స్నేహితులు ధైర్యం చేసి మళ్లీ అడవి అంచుకు వెళ్లారు. అక్కడి చెట్టుపై పాత పూజా నిమ్మకాయలు, మంటపెట్టిన అగ్గిపుల్లలు మరియు వినీల ఫోటో ఒకటి కనిపించింది. ఫోటోలో చిన్న అమ్మాయి. ఆమె కళ్ళు మాత్రం ఫోటోలో కూడా రెప్పలు లేనట్టు నల్లగా ఉన్నాయి. రాము ఫోటో ఎత్తగానే చెట్టులన్నీ ఒక్కసారిగా గాలికి ఊగినట్టు శబ్దమయ్యింది. కాని అక్కడ గాలి లేదు. అప్పుడే వెనకనుంచి ఒక గొంతు వినిపించింది. ఆ ఫోటో ఎత్తకు. అందరూ తిరిగి చూశారు. తాతయ్య నిలబడి ఉన్నాడు. నిన్ను రక్షించిన అదే తాతయ్య. రాము ఆశ్చర్యంతో అన్నాడు, తాతయ్య? అందరూ మీరు చనిపోయారని చెప్పారు. తాతయ్య నెమ్మదిగా నవ్వాడు. చనిపోయాను బిడ్డా. కాని నా వాగ్దానం నెరవేర్చే వరకు ఈ అడవిలోనే ఉన్నాను. రాము గట్టిగా అడిగాడు. అయితే వినీల నన్నే ఎందుకు వెతుకుతోంది? తాతయ్య దీపం వెలుగును రామువైపు చూపించాడు. వినీల చనిపోయిన రోజు ఆమె చివరిగా చూసింది అదే తరహా ఎర్రటి చొక్కా ధరించిన అబ్బాయిని. నువ్వూ అదే రంగు చొక్కా వేసుకున్నావు కదా? రాము గుర్తు చేసుకున్నాడు. అడవికి వెళ్లిన రాత్రి అతను కూడా ఎరుపు రంగు చొక్కా వేసుకున్నాడు. అందుకే ఆమె నిన్ను గుర్తుపెట్టుకుంది. నిన్న గమనించావు కదా? ఆమె నీ గుండెపైన ఒక చిన్నారి చేతి ముద్ర పెట్టింది. ఆ గుర్తుపెట్టిన వారిని ఆమె వదిలిపెట్టదు అని తాతయ్య అన్నాడు. రాము భయంతో, అయితే ఏమి చేయాలి? ఆమె వస్తుంది అని ఆ బొమ్మ చెప్పింది తాతయ్య అని అడిగాడు. తాతయ్య ఒక లోతైన నిట్టూర్పు వేశాడు. పౌర్ణమి రాత్రి వినీల ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది. ఆ రాత్రే ఆమె వస్తుంది. కాని ఆమెని ఆపడానికి ఒక్క మార్గం ఉంది. రాము, ఫ్రెండ్స్ అంతా ఉత్కంఠగా చూశారు. తాతయ్య నెమ్మదిగా అన్నాడు, వినీల చనిపోయిన చెట్టు కింద ఆమె బొమ్మను పెట్టి ఆమె నిజంగా ఏం జరిగిందో తెలిసేలా చేయాలి. ఆమె చివరి నిజం తెలిసితేనే నీ మీదున్న శాపం తొలగుతుంది. రాము భయంతో అడిగాడు, ఆమె మమ్మల్ని అలా వదిలేస్తుందా? తాతయ్య తల ఊపాడు. అది నీ ధైర్యం మీద ఆధారపడింది బిడ్డా. కాని జాగ్రత్త. పౌర్ణమి రాత్రి నీ వెనక ఎవరి నీడ కనిపించినా తిరిగి చూసి వద్దు. అదే నీ జీవితాన్ని తీసుకుంటుంది. రాము గుండెలో చలి పరిగెత్తింది. రేపు పౌర్ణమి. వినీల తిరిగి వచ్చే రాత్రి. రాముని జీవితం ఆ రాత్రే నిర్ణయమవుతుంది. పౌర్ణమి రాత్రి వచ్చేసింది. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. చంద్రుడు పెద్దగా, భయంకరంగా ప్రకాశిస్తున్నాడు. అడవి వైపు చూసినా చలమలాడే తెల్లటి మబ్బులు. ఎక్కడినుంచో చిన్నారి నవ్వులా శబ్దం వినిపిస్తోంది. రాము తాతయ్య చెప్పినట్టు సిద్ధమయ్యాడు. అతని ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరి చేతులు కంపిస్తున్నాయి. రాము చేతిలో వినీల బొమ్మ ఉన్నది. రాత్రి వెలుతురు పడితే ఆ బొమ్మ కళ్ళు ఎర్రగా మారుతున్నాయి. అది రామువు చేతిగుడ్డులా పట్టుకున్న వెంటనే బొమ్మ చిన్నగా నవ్వింది. నువ్వు తప్పించుకోలే. రాముకు కడుపు లోపల ఏదో మూలిగినట్టు అనిపించింది. అయినా తాతయ్య మాట గుర్తుంచుకుని ముందుకు నడిచాడు. అడవి లోపలికి అడుగుపెట్టిన వెంటనే టార్చ్ లైట్లు ఒక్కసారిగా ఆపేశాయి. చుట్టూ చీకటి. కేవలం చంద్రుడి వెలుగు మాత్రమే. పక్కనే చెట్లు మెల్లగా ఓ అంటూ అరిచినట్టు శబ్దం. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. అప్పుడే ఒక చిన్నారి కాళ్ల శబ్దం,
వాళ్ళ వెనక నుంచి వచ్చింది. తాతయ్య చెప్పిన మాట రాముకు గుర్తొచ్చింది. వెనక్కి తిరిగి చూడొద్దు. ఫ్రెండ్స్ భయంతో చేతులు పట్టుకుని నడుస్తున్నారు. కానీ శబ్దం దగ్గరికి, ఇంకా దగ్గరికి వస్తూనే ఉంది. అప్పుడు రాము చేతిలో ఉన్న బొమ్మ ఒక్కసారిగా కంపించింది. అది నెమ్మదిగా మాట్లాడింది. రా వినీల దగ్గరికొచ్చా. ఫ్రెండ్స్ అరుపు వేయబోయేలోపు రాము వాళ్లను ఆపేశాడు. నిశ్శబ్దం. ఇంకా కొంచెం దూరం మాత్రమే. అంతలో చెట్ల మధ్య ఓ పెద్ద పాత చెట్టు కనిపించింది. దాని కొమ్మలు మానవ చేతుల్లా వంకరగా ఉన్నాయి. కింద నేలమీద పాత చీర ముక్కలు, బొమ్మల చేతులు, చిన్న చిల్లులు కనిపిస్తున్నాయి. తాతయ్య ఎక్కడినుంచో అక్కడికే వచ్చాడు. దీపం వెలిగించి చెప్పాడు. ఇదే వినీల చనిపోయిన చెట్టు. బొమ్మను చెట్టు వేర్ల మధ్య పెట్టు రాము. రాము వంగి బొమ్మ పెట్టబోతున్న సమయానికే గాలి ఒక్కసారిగా కేకేసింది. వినీల ఆత్మ ఆ చెట్టుపైన దర్శనమిచ్చింది. తెల్ల చీర, చీలిన ముఖం, ఎర్ర కళ్ళు, అవలక్షణంగా చిరునవ్వు. ఆమె నెమ్మదిగా చెప్పింది, రా రా. నా బొమ్మ తెచ్చావు కదా. ఇప్పుడు నువ్వు నాదివే. రాము గుండె గట్టిగా కొట్టుకుంది. ఫ్రెండ్స్ వెనకకు పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నారు. కాని తాతయ్య వారిని ఆపేశాడు. ఆగండి. తిరిగి చూడొద్దు. ఇంకా ఒక్క పని ఉంది. రాము వణుకుతూ, ఏం చేయాలి తాతయ్య అని అడిగాడు. తాతయ్య దీపం ఎత్తి చెట్టు వైపు చూపించాడు. వినీల చావు రహస్యాన్ని ఆమెకే చూపించాలి. ఆమెను చంపింది ఎవరో ఇప్పటికీ ఆమెకు తెలియదు. రాము ఆశ్చర్యపోయాడు. ఏంటి? ఆమెను ఎవరో చంపారా? తాతయ్య నెమ్మదిగా అన్నాడు. అవును బిడ్డా. ఆమె అనుకున్నట్టు తన తప్పు వల్ల కాదు. చావు నిజం తెలుసుకుంటేనే ఆమె ఆత్మ శాంతిస్తుంది. అప్పుడే చెట్టు వెనుక ఎవరో మనిషి నీడ కదిలింది. రాము చూసి షాక్ అయ్యాడు. అది మరెవరో కాదు, రాము తండ్రి. తండ్రి భయంతో అరిచాడు. వినీల, నన్ను క్షమించు. అది ప్రమాదం. రాము అవాక్కయ్యాడు. నాన్నా, ఇది ఏంటి? వినీల ఆత్మ కళ్ళు మరింత ఎరుపెక్కాయి. ఆమె చెట్టునుంచి దూకబోతున్న సమయానికే ఒక గట్టిగా అరుపు అడవంతా మార్మోగింది. తాతయ్య అరిచాడు. పరుగెత్తు రాము. ఇది చివరి దశ. వినీల ఆత్మ చెట్టునుంచి దూకబోతున్న సమయానికే తాతయ్య గట్టిగా అరిచాడు. రాము, వేర్ల దగ్గర బొమ్మ ఉంచి వెనక్కి తగ్గు. రాము చేతులు వణుకుతున్నా బొమ్మని చెట్టు వేర్ల మధ్య ఉంచాడు. అలా ఉంచగానే ఆ బొమ్మ ఎర్రగా వెలిగింది. అడవిలో గాలి ఓ అని అరుస్తోంది. తాతయ్య దీపాన్ని రాము తండ్రి వైపు చూపించి అన్నాడు. ఇప్పుడు నిజం చెప్పాలి. లేకపోతే వినీల ఆత్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. వినీల ఆత్మ నెమ్మదిగా నేలమీద దిగింది. ఎర్ర కళ్ళు రాము తండ్రిపైనే ఉండిపోయాయి. రాము అరిచాడు. నాన్నా, మీరు వినీలను తెలుసా? రాము తండ్రి గుండె దడదడలాడుతూ చెప్పాడు. అవును. 7 సంవత్సరాల క్రితం నేను ఈ అడవిలో కట్టెలు కోస్తున్నాను. వినీల ఇక్కడే ఆడుకుంటోంది. నాకు తెలియకుండా ఆమె ఒక పాత బొమ్మ తీసుకుని మా దగ్గరకు వచ్చింది. ఆమెకి ఆ బొమ్మ చాలా ఇష్టం. కాని ఆ రోజు పెద్ద గాలి, పెద్ద కొమ్మ ఒకటి అకస్మాత్తుగా పడిపోయింది. నేను కాపాడడానికి ప్రయత్నించాను. కాని నేను మరో పిల్లవాడిని పట్టుకున్నందుకు దిశ తప్పిపోయింది. తండ్రి కళ్లలో నీళ్లు. ఆ చెట్టు కొమ్మ వినీల మీద పడింది. నేనే ఆమెని అలా వదిలేసినట్టయింది. వినీల ఆత్మ ఒక్కసారిగా కేకవేసింది. నువ్వు నన్ను వదిలేసా. అడవి మొత్తం కంపింది. రాము ఫ్రెండ్స్ నేల పట్టుకుని పడిపోయారు. రాము తండ్రి రోదిస్తూ, నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు అమ్మా. నిజంగా ప్రమాదం. నిజం అని చెప్పాడు.
తాతయ్య తన దీపం నేలపై గట్టిగా కొట్టాడు. వినీల, నువ్వు చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను బిడ్డా. నీ చావు ప్రమాదమే. ఇవాళ నీకు నిజం తెలిసింది. ఇప్పుడు వాళ్ళని వదిలేయి. నీ ఆత్మను విడుదల చేసుకో. వినీల ఆత్మ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. ఆమె బొమ్మ చెట్టు వేర్ల వద్ద కన్నీటిలా ఒక్క తడి బొట్టు వదిలింది. అది వెలుగులా మెరవడం ప్రారంభించింది. అడవి చీకటి క్రమంగా తగ్గుతోంది. ఆకాశంలో చంద్రుడు తేలికగా ప్రకాశిస్తున్నాడు. వినీల ఆత్మ రామును చూసింది. ఆమె ఎర్ర కళ్ళు నెమ్మదిగా మామూలు నల్ల కళ్ళుగా మారుతున్నాయి. ఆమె చిన్నగా చెప్పింది, నేను నిన్ను తాకింది. భయం కోసం కాదు. నన్ను ఎవరో గుర్తుపెట్టాలని మాత్రమే. అలా చెప్పి వినీల ఆత్మ పొగలా నెమ్మదిగా కనుమరుగైంది. రాము ఊపిరి తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు తాతయ్య ఒక్కసారిగా వెనక్కి తొంగిచూశాడు. అతని ముఖం భయంతో మారిపోయింది. రాము అడిగాడు, తాతయ్యా, వినీల పోయింది కదా? ఇక అంతా అయిపోయిందా? తాతయ్య నెమ్మదిగా అన్నాడు, వినీల పోయింది బిడ్డా. కాని ఆమెను చంపిన చెట్టు మాత్రం శాంతించలేదు. ఆ చెట్టు ఆత్మ ఇప్పుడే మేల్కొంది. చెట్టు వెనక భారీ నీడ కదిలింది. మానవుడి కంటే పెద్దది. ఉచ్చులో చిక్కుకున్నట్టు కర్రలు ఒక్కసారిగా కదిలాయి. రాము తండ్రి అరిచాడు, అడవి మనల్ని విడిచిపెట్టడం లేదు. పరుగెత్తురా. అప్పటివరకు శాంతంగా ఉన్న చెట్టు రాము వైపు విరుచుకుపడింది. చెట్టు ఒక్కసారిగా జీవిలాగా కదిలింది. కొమ్మలు పాముల్లా వంకరగా తిరిగి రాము వైపు దూసుకొచ్చాయి. అడవి మొత్తం ఒక్కసారిగా క్రాక్ క్రాక్ అంటూ చీలిపోతున్నట్టుగా శబ్దం చేసింది. రాము తండ్రి అరిచాడు, పరుగెత్తురా. ఇది వినీల కాదు. ఈ చెట్టు ఆత్మ. తాతయ్య కూడా దీపాన్ని గాలిలో ఊపేస్తూ, ఇది దుష్ట చెట్టు ఆత్మ. ప్రమాదం వినీల కంటే పెద్దది. ఈ చెట్టు దగ్గర ఎవరూ చనిపోయినా వారి బాధలు, రక్తం ఇవన్నీ దాని లోపలే ఉంటాయి అని కేకేశాడు. రాము, అతని ఫ్రెండ్స్, తండ్రి అందరూ పరిగెత్తారు. వెనకనుంచి చెట్టు పెద్ద కొమ్మ షాప్ అంటూ నేలమీద కొట్టింది. మట్టికణాలు గాలిలోకి ఎగిరిపడ్డాయి. రాము వెనకనుంచి వినిపించింది, చెట్టు నీ మీద కోపం. నువ్వే దాని నిద్రభంగం చేశా. వారు తిరిగి చూడలేక భయంతో వేగంగా పరిగెత్తుతున్నారు. కాని చెట్టు ఆగలేదు. దాని వేరు లతలు నేలలోనుంచి బయటికొచ్చి వాళ్ల కాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అప్పుడే రాము ఒక జారి పడబోయాడు. అతని కాలు వేరే ఒక్క వేరు పట్టుకుంది. రాము కేక వేసేలోపు తాతయ్య పరుగెత్తి వచ్చి దీపం ఆ వేరుపైన కొట్టాడు. వేరు వెంటనే వెనక్కిపోయింది. కాని తాతయ్య దీపం కింద పడిపోయింది. దీపం కరిగిపోగానే అడవి మరింత చీకటిగా మారింది. ఇప్పుడు కేవలం చంద్రుడి వెలుగు మాత్రమే. పరుగెత్తుతూ రాము, అతని ఫ్రెండ్స్, తండ్రి ఒక పెద్ద రాయి చుట్టూ ఆగిపోయారు. ఇంకా ముందుకు దారి లేదు. వెనకనుంచి చెట్టు ఆత్మ మరింత దగ్గరికి వస్తోంది. కొమ్మలు పైనుంచి కిందకు వారి మీద పడుతున్నాయి. ఆ శబ్దం భయంకరంగా ఉంది. రాము శ్వాస ఆడలేక, తాతయ్య, ఇక్కడి నుంచి బయటపడే దారి ఉందా అని అరిచాడు. తాతయ్య కళ్ళు మూసుకుని ఏదో గట్టిగా మర్మం లాంటి మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఈ చెట్టు దగ్గర ఎవరూ చనిపోయినా వారి బాధ ఈ చెట్టులోనే బందీ అవుతుంది. వినీల ఆత్మ వెళ్ళిపోయింది అంటే చెట్టు ఇప్పుడు ఆకలితో ఉంది. ఎవరో ఒకరి జీవం తీసుకుంటేనే అది ఆగుతుంది. అందరూ స్తంభించారు. అయితే మనలో ఎవరో అని ఫ్రెండు సీతారాం వణికిపోయాడు. తాతయ్య నెమ్మదిగా రామువైపు తిరిగి చూసి అన్నాడు, నీ తండ్రి వినీలకు నిజం చెప్పాడు. కాని ఈ చెట్టు అతని పాపాన్ని వదిలిపెట్టదు. రాము షాక్ అయ్యాడు. తాతయ్యా, నా నాన్నను ఎలా ఇవ్వగలను? ఆయన ఇలా చనిపోవడండే
తాతయ్య అరిచాడు. అతన్ని ఇవ్వమని కాదు. అతనే తన తప్పు చెట్టుకు అంగీకరించి క్షమాపణ చెప్పాలి. రాము తండ్రి ముందుకు వచ్చి చెట్టువైపు కేకేశాడు. నేను నిజంగా తప్పు చేశాను. వినీలను కాపాడలేకపోయాను. చెట్టు ఆత్మ, నన్ను క్షమించు. అడవి ఒక్కసారిగా పూర్తిగా నిశ్శబ్దమైంది. కొన్ని క్షణాలు ఎవరూ కదల్లేదు. అప్పుడే చెట్టు ఒక్కసారిగా భయంకరంగా గర్జించింది. విశాలమైన ఒక కొమ్మ నేరుగా రాము తండ్రి వైపు దూసుకొచ్చింది. రాము అరిచాడు, నాన్న! తాతయ్య ముందుకు దూకాడు. తిరిగి వెనక్కి పో. చెట్టును తాకొద్దు. కొమ్మ రాము తండ్రిని తాకబోయే ముందు ఒక తెల్లటి చిన్నారి నీడ మధ్యలో కనిపించింది. అది వినీల. వినీల ఆత్మ చివరిసారిగా ప్రత్యక్షమై ఆ చెట్టు కొమ్మను ఆపింది. ఆమె నెమ్మదిగా చెప్పింది, ఇంకెవరూ నా వల్ల చనిపోకూడదు. ఇంకెవరూ నా వల్ల చనిపోకూడదు. కొమ్మ వెనక్కి దూసుకుపోయింది. చెట్టు ఆత్మ కేకతో వంగిపోయింది. వినీల ఆత్మ చెట్టును తాకగానే చెట్టు వేర్లు ఒక్కొక్కటిగా నేలలోకి మాయమయ్యాయి. అడవి నిశ్శబ్దమవటం ప్రారంభించింది. కొమ్మలు ఊగడం ఆగిపోయింది. చెట్టు నల్లబడుతూ పొగలా కరిగిపోయింది. వినీల ఆత్మ రామును చివరిసారిగా చూసి అన్నారు, ధన్యవాదాలు అన్నా. ఇప్పుడు నేను నిజంగా శాంతిలో ఉన్నాను. అలా చెప్పి పొగ మాదిరిగా ఆకాశంలో కలసిపోయింది. అడవిలో శాంతి వచ్చింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.